ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం బీజేపీ పార్టీ కక్షగట్టి వారిని అబాసుపాలు చేయాలి, వారి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలి. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మీద కక్షగట్టి, ముఖ్యంగా కేసీఆర్ గారి మీద కక్షగట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన మరి ఏదైతే ఒక చిన్న ఇన్సిడెంట్ను ఆధారంగా చేసుకొని కేసీఆర్ గారి మీద సిబిఐకి కేసును అప్పచెప్పాలని ఒక దుర్మార్గమైన కుట్ర నిన్న మనం శాసనసభలో చూసినాం. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 22 మాసాలు, దాదాపుగా అంటే 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీసిన సందర్భాలు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసినారు. ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్, ప్రజల యొక్క మరి మనసుల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుండా ఏదో ఒక పద్ధతిలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ ఆలోచన ఏంటంటే శాసనసభ ఎన్నికల ముందు మీరు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి ప్రచారం చేసి ఆనాడు లబ్ధి పొందింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఏదో కమిషన్ ఏర్పాటు చేసామని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మీరు మీ బీజేపీ పార్టీ ప్రయత్నం చేసింది. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగిపోయిందని చెప్పి సిబిఐకి కేసును అప్పచెప్పడం జరిగింది. నీకేమైనా బుద్ధి జ్ఞానం, మనిషిగా పుట్టిన మనసు ఉంటే ఒక్కసారి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ రిజర్వాయర్ కాదు, 3 రిజర్వాయర్లు, అనేక మరి ప్రాజెక్టులు, సబ్స్టేషన్లు, అదేవిధంగా వందలాది కిలోమీటర్ల కాలువలు, సొరంగ మార్గాలు, ఈ రకంగా దాదాపుగా కరీంనగర్ నుంచి మొదలుకొని మరి అటు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు కానీ సంబంధించిన అనేక నియోజకవర్గాలకు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి గత 5-6 సంవత్సరాలుగా ఈ ప్రాంతం కరువుతో అల్లాడుతూ ఉంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు కేసీఆర్ గారు. నీకు కాళేశ్వరం అంటే ఏమీ అర్థం కాదు. ఏం జరిగింది ఇప్పుడు కాళేశ్వరంలో? మేడిగడ్డ రిజర్వాయర్ దగ్గర 7 బ్లాకులు ఉంటే ఒక బ్లాక్లో ఒక 2 పిల్లర్లు ఇసుక మేట తరలిపోవడం వల్ల కొంత కుంగిపోవడం అనేది జరిగింది. మరి దాన్ని బాగు చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడకంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉన్నది. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 2 పిల్లర్లు కుంగిపోయినాయి, ఈ బ్లాక్ ఒకటి తీసేసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే సరిపోతుందని చెప్పింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో. మరి అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా భారం లేదు. ఎందుకంటే ఆ కంపెనీ ఏదైతే ఆ ప్రాజెక్టు, ఆ రిజర్వాయర్ నిర్మాణం చేసిందో ఆ ఎల్ఎన్టీ కంపెనీ మీద ఇంకా బాధ్యత ఉంది కాబట్టి ప్రభుత్వ ఖజానా కూడా ₹1 కూడా ఖర్చు కాకుండా ఆ రిజర్వాయర్ ఏదైతే 2 పిల్లర్లు కుంగిపోయినా బాగు చేసే అవకాశం ఉన్నది. కానీ మీకు ఆ ఉద్దేశం కాదు, ఇంకా పాడైపోవాలి. ఆ మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారం, సుందిల్లా ఈ రిజర్వాయర్లు కూడా కొట్టుకుపోవాలి. ఇక్కడి నీళ్లు నీ గురువు గారైన చంద్రబాబు నాయుడుకు మనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోవడానికి గురుదక్షిణ కింద మేడిగడ్డను ఒక సాకుగా చూపించి కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక ఆలోచన తప్ప మీ దగ్గర ఏమీ లేదు. మాట్లాడితే 1,00,000 కోట్లకు పైన అవినీతి అంటారు, కానీ ఆ ప్రాజెక్టు మొత్తానికి, కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు మొత్తం ఖర్చు అయింది 93,000 కోట్ల, మరి 679 కోట్లు మాత్రమే. అందులో మేడిగడ్డ బ్యారాజ్ ఏదైతే ఉన్నదో అది అందులో ఒక చిన్న 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కుంగిపోయినాయి, బాగు చేస్తే మరి 200 నుంచి 300 కోట్ల రూపాయల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నది. అది కూడా ఏదైతే గతంలో పనిచేసిన కంపెనీ ఎల్ఎన్టీ ఉందో వాళ్ళే బాగు చేసే మరి దాంట్లో అవకాశం ఉన్నది. కానీ దీన్ని మీరు రాద్ధాంతం చేస్తూ మీ చీకటి ఒప్పందం నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అటు చంద్రబాబు నాయుడు యొక్క సహకారం తీసుకొని ఈరోజు చేతగానితనంతో నువ్వు సిబిఐకి కేసులు అప్పచెప్తున్నానని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే పద్ధతుల్లో నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇది సరైనది కాదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బాబు కేసీఆర్ మీద ఎన్ని అబండాలు వేసినా వారు
కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తారు. ప్రజలు గమనిస్తారు. ప్రజల యొక్క అండ వారికి ఉంటుంది. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తాం.